రోజు మన బాడీకి ప్రోటీన్ రిలేటెడ్ సప్లిమెంట్ ని ఏదో ఒకటి మనం యాడ్ చేసుకోవచ్చు. మన ప్రోటీన్ పౌడర్ ని చాలా మంది వైట్ రైస్ లో కలుపుకొని తింటూ ఉంటారు, చూసారు ఎప్పుడైనా? చాలా మంది పుల్కాల్లో తింటూ ఉంటారు. ఎందుకంటే సమ్ ఆర్ ద అదర్ వే ఏదో ఒక విధంగా మనం ప్రోటీన్ అనేది మన బాడీకి అందించాలి. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఈ ప్రొడక్ట్ లో ఉన్న బ్యూటీ ఏంటి, ఎవరెవరికి ప్రొడక్ట్ ఉపయోగపడుతుంది, రెగ్యులర్ గా వర్కౌట్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అదే విధంగా ఎప్పుడైతే వయసు పెరుగుతుందో బాడీలో లీన్ మజిల్ మాస్ తగ్గిపోతుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే ఎప్పుడైనా మనం బెడ్ రిటర్న్ అయ్యేటప్పుడు బాడీలో కంప్లీట్ గా ఉన్న ప్రోటీన్ కంటెంట్ ఇంకా పూర్తిగా తగ్గిపోతుంది. అటువంటి కేసెస్ లో కూడా ఇది ఉపయోగపడుతుంది. సో మనకి వి హావ్ అ వెరీ గుడ్ ప్రొడక్ట్ కాల్డ్, ఈ ప్రొడక్ట్ లో ఉన్న 3 ముఖ్యమైన విషయాలు. మజిల్ ని బిల్డ్ చేస్తుంది, వయసు అయ్యే కొద్ది మజిల్ కాపాడుతుంది, ఎప్పుడైనా బెడ్ రిటర్న్ అయినా కూడా పోస్ట్ ఇల్నెస్ కూడా మజిల్ ని మనం సపోర్ట్ చేస్తుంది. సో వెస్టేజ్ HMB వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అండి. ఈ ప్రొడక్ట్ ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రొడక్ట్ ని ప్రోటీన్ పౌడర్ ని ఆర్ ప్రోటీన్ రిలేటెడ్ సప్లిమెంట్ ని ఈ రెండు ఎప్పుడైతే కలిపి తీసుకుంటామో బాడీలో మనకి లీన్ మజిల్ మాస్ పెంచి బాడీలో ఫ్యాట్ మాస్ ని తగ్గిస్తుంది. మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చాలా మంది వెయిట్ లాస్ అవుతారు కదా, వెయిట్ లాస్ అయ్యేటప్పుడు వాళ్ళు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నేను వెయిట్ లాస్ అయ్యానా, ఫ్యాట్ లాస్ అయ్యానా, మజిల్ లాస్ అయ్యానా? అర్థమైన పాయింట్ మీకు? 15 కేజీలు తగ్గిపోయాను, వావ్ సూపర్ అనుకుంటారు. కానీ నీ బాడీలో ఏం తగ్గింది? ఫ్యాట్ తగ్గిందా, మజిల్ తగ్గిందా? ఆ అనాలిసిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు మజిల్ ఎప్పుడు తగ్గుతుంది అంటే, మీకు ఫ్యాట్ ఎప్పుడు తగ్గుతుంది అంటే కరెక్ట్ గా దాంతో పాటు ఏదైనా వర్కౌట్ చేస్తేనే తగ్గుతుంది. కాంబినేషన్ స్లిమ్ అవ్వడానికి, వెయిట్ తగ్గడానికి కాంబినేషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్, సప్లిమెంట్ అండ్ ఎక్సర్సైజ్. ఈ 3 కాంబినేషన్ ఎక్కువ కాలం చేస్తేనే ఆ రిజల్ట్ అనేది మనకి స్టాండర్డ్ అండ్ స్టేబుల్ అవుతుంది, రైట్? సో ఇక్కడ ఈ HMB ని ఎట్లా వాడచ్చు, ఏ కాంబినేషన్ లో అంటే, ఉదయం లేవగానే ఎంటీ స్టమక్ తో ప్రతిరోజు ఒక గ్లాస్ నార్మల్ వాటర్, నాట్ వార్మ్ వాటర్ ఆర్ నాట్ కోల్డ్ వాటర్, నార్మల్ వాటర్ లో 200 ml వాటర్ లో మనం HMB ఒక సాచెట్ తీసుకొని మిక్స్ చేసుకున్నట్టయితే మనకి లీన్ మజిల్ మాస్ బిల్డ్ చేయడానికి ఈ ప్రొడక్ట్ ఉపయోగపడుతుంది. కానీ ఇంకొక పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, లీన్ మజిల్ మాస్ బిల్డ్ చేయాలంటే HMB కి మనం సపోర్టివ్ గా ప్రోటీన్ కూడా పుష్కలంగా బాడీకి అందించాలి. సో 2 ప్రొడక్ట్స్ కలిపి తీసుకోండి అంటే 2 కలుపుమని కాదు. ఈ ప్రొడక్ట్ మార్నింగ్ తీసుకోవచ్చు, మనం ప్రోటీన్ అనేది ఈవినింగ్ టైంలోనో ఆఫ్టర్నూన్ టైంలోనో ఏదో ఒక టైంలో తీసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం సింపుల్ పాయింట్ ఏంటంటే, HMB 18 years దాటిన వాళ్ళు ఎవరైనా ప్రోడక్ట్ తీసుకోవచ్చు. ఎవరైనా నేను బాగా రెగ్యులర్ గా వర్కౌట్ చేస్తాను అనుకునే వాళ్ళు ఈ ప్రోడక్ట్ ని మీ వర్కౌట్ అయిపోయిన 15 నిమిషాల తర్వాత తీసుకోండి. లేదు నేను ఎటువంటి వర్కౌట్ చేయను అనుకునే వాళ్ళు భోజనంకి ఆర్ బ్రేక్ఫాస్ట్ కి ½ an hour ముందు ఈ ప్రోడక్ట్ తీసుకున్నట్టయితే మనకి బాడీలో లీన్ మజిల్ మాస్ ని బిల్డ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. సార్ వే ప్రోటీన్ కి HMB రెగ్యులర్ ప్రోటీన్. అవును సార్, అవును, 2 కాంబినేషన్ తీసుకోవచ్చు సార్. దానికి దీనికి వాది కొంచెం వాళ్ళు చూసారా మజిల్ బాగా బిల్డప్ చేస్తారు. దానికి ఈ ప్రోటీన్ దేనికి అంటే బాడీకి కావాల్సిన ప్రోటీన్. చూసారా మీకు కొన్ని బయట ప్రొడక్ట్స్ ఎట్లా ఉంటాయంటే అది ప్రోటీన్ కన్నా మీకు మజిల్ లుక్ ఎక్కువ వస్తుంది, అది లుక్ కోసం తీసుకుంటారు వాళ్ళు, కాంబినేషన్ వాడతారు. మీకు చాలా సార్లు కొన్ని అది యూజ్ చేసిన వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. బట్ మన ప్రోటీన్ ఏంటంటే బాడీకి కావాల్సిన ప్రోటీన్. సో ఇందాక నేను 2 చెప్పా, బయట ఎక్స్టర్నల్ హెల్త్, ఇంటర్నల్ హెల్త్. అవర్ ప్రోటీన్ బాడీకి కావాల్సిన ప్రోటీన్ ఎక్కువ, అదేంటంటే మజిల్ ఎక్కువ బిల్డ్ చేయడానికి కావాల్సిన ప్రోటీన్ చేస్తారు. వి హావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ లూజింగ్ దేర్ లైఫ్స్ దానివల్ల. ప్రోటీన్ వే ప్రోటీన్ ఎక్కువ యూజ్ చేసి, అంటే అది కూడా కంపెనీ ప్రాబ్లం కాదు, వాళ్ళకు డోసెస్ చెప్తారు, వీళ్ళు రిజల్ట్ తొందరగా రావాలని చెప్పి ఎక్కువ తీసుకుంటారు. యా మేడం, ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ మేడం. వెయిట్ లాస్ చాలా మంది ఇప్పుడు వెయిట్ లాస్ ప్రొడక్ట్ మనకున్న ఇది ఏంటి అంటే, లైక్ చాలా మంది దానికి బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకుంటున్నారు.
బట్ రాదర్ దాన్ బ్రేక్ఫాస్ట్ వెయిట్ లాస్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏంటి అంటే రోజు మార్నింగ్ లేవగానే ఇమ్మీడియట్ గా 1 or 2 మన దగ్గర వెస్లిన్ క్యాప్సూల్స్ ఉన్నాయి కదా, అది తీసేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తుంది, శరీరంలో జీవక్రియ ఇంప్రూవ్ చేస్తుంది. రెండోది ఏంటంటే మనకి అన్నెసరీ కార్వింగ్స్ ఉంటాయి కదా, వాటిని కట్ చేస్తుంది. చూసారా, ఇప్పుడు మనం బయట వర్క్ లో ఉన్నాం అనుకోండి, మనకు పెద్ద ఆకలేదు, ఇంట్లో కూర్చుంటే ఉత్తనే ఏదో ఒకటి తింటాం, రైట్? సో అటువంటి కార్వింగ్స్ ని కట్ చేస్తుంది, మెటబాలిజం ని ఇంప్రూవ్ చేస్తుంది. సో మార్నింగ్ 1 లేదా 2 అది వేసేసుకొని బ్రేక్ఫాస్ట్ లంచ్ యాజ్ యూజువల్ తీసుకొని ఎప్పుడైనా సరే నైట్ కనుక వెస్లిన్ షేక్ యూజ్ చేసినట్టయితే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే సాయంత్రం 5 or 6 ఏదైనా స్నాక్ ఫ్రూటో తీసుకున్నాం అనుకోండి, 8 o'clock తీసుకుంటే నేను ఇందాక చెప్పాను కదా, ఇది ఏమవుతుందంటే మరుసటి రోజు దాకా బాడీ మనం పనిచేసినా క్యాలరీస్ తీసుకుంటుంది, పడుకున్నా కూడా కొన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి. సో ఓవరాల్ గా బాడీ ఫంక్షనింగ్ అంటే బాడీ పనిచేయడం అంటే మనం నడడం కాదు కదా, ఈవెన్ మనం పడుకున్నా మన బాడీలో ఆర్గన్స్ రన్ అవుతుంటాయి, ఫంక్షనింగ్ అవుతుంది. ఆ ఫంక్షనింగ్ కావాల్సిన ఎనర్జీ కూడా స్టోర్డ్ ఫ్యాట్ నుంచి తీసుకుంటుంది. సో వెస్లిన్ రేంజ్ యూజ్ చేయాలంటే బెస్ట్ కాంబినేషన్ ఏంటి అంటే మార్నింగ్ 1 or 2 క్యాప్సూల్స్ అండ్ ఈవినింగ్ వెస్లిన్ షేక్. బట్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, వెస్లిన్ షేక్ యూజ్ చేసేస్తున్నాం కదా అని చెప్పి ఏది పడితే తింటే మళ్ళీ ఎట్లా తగ్గామో బెలూన్ లో మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అయిపోతుంది. రెండోది ఏంటంటే యాజ్ ఐ టోల్డ్, ఇఫ్ యూ రియలీ వాంట్ టు లూజ్ వెయిట్ ఆర్ కంట్రోల్ యువర్ వెయిట్, ఆ కాంబినేషన్ ఎట్లా ఉండాలంటే డైట్, ఎక్సర్సైజ్, సప్లిమెంట్. సార్ మనకు గుంటూరులో మాకు ఒక రిలేటివ్ ఉంటారు, సిస్టర్కి ప్రొడక్ట్ ఇచ్చాను సార్, వెయిట్ లెస్ ప్రొడక్ట్. మా అత్తగారు ఉంటారు అక్కడ, అది వెయిట్ లెస్ సాయంత్రం నైట్ తీసుకోకూడదని చెప్పేసినాం ఫుడ్. అయితే మా అత్తగారు వెళ్ళేసరికి 5 గంటలకు భోజనం చేస్తుంది, 6 o'clock భోజనం చేస్తుంది. అయితే మా అత్త మనకి నైట్ తినకూడదు కదా మాకు అంటే, అన్నయ్య రాత్రి తిరుగుతాను సార్ అలాంటప్పుడు ఓకే సార్, కొంతమందికి ఏంటంటే క్లాస్ మనం మరీ అంత చేసుకోలేం. ఆ టైంలో ఆవిడకి ఏం చెప్తారంటే ఈవినింగ్ ఫ్రూట్స్ ఏమైనా తీసుకుంటాం. ఫ్రూట్స్ అది అడిసిపోరుగా. ఓకే, సో అదే అంటే మేడం గారనే కాదు, నాకు చాలా కేసెస్ ఉంటాయి, చాలా మంది చూస్తుంటారు, సార్ రిజల్ట్ రావట్లేదు ఏంటి అంటే 7 శుభ్రంగా తినేసి మళ్ళీ మర్చటి రోజు. సో అలాగే ఇది ఏదో ఒక స్లిమ్ షేక్ యూజ్ చేస్తున్నాం కదా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే మిగతా ఫుడ్ దమాయించి కొడతారు అనమాట. సో ఆబ్వియస్ గా మనకి రిజల్ట్ అనేది తక్కువ. బట్ షేకింగ్ ప్రొడక్ట్స్ కరెక్ట్ గా మీరు యూజ్ చేసుకుంటే వెస్లిన్ షేక్ మన కంపెనీ ఇచ్చే రిజల్ట్ కన్నా బెటర్ క్వాలిటీ ఎక్కడ రాదు, మార్క్ మై వర్డ్స్. కానీ కరెక్ట్ గా తీసుకోవాలి, రైట్? ప్రోటీన్ తీసుకోవచ్చు మేడం. ప్రోటీన్ అనేది మీకు చెప్పాను కదా, బాడీ తాలూకా న్యూట్రిషన్, ప్రోటీన్ డెఫిషియన్సీ అందించడానికి ఎగ్జాక్ట్ కాంబినేషన్ వెయిట్ లాస్ గురించి, ఎగ్జాక్ట్ కాంబినేషన్ నేను చెప్పా కదా. వెస్లిన్ క్యాప్సూల్ అండ్ వెస్లిన్ టీ చాలా మంది ఏంటంటే నేను ఇందాక చెప్పా కదా, ఒక్కొక్కసారి షుగర్ కూడా మనకి వెయిట్ గెయిన్ అవ్వడానికి ఒక తన రోల్ అది ప్లే చేస్తుంది. సో బెటర్ కాంబినేషన్ ఏంటంటే వెస్లిన్ టీ, వెస్లిన్ క్యాప్సూల్ అండ్ వెస్లిన్ షేక్. ఇవన్నీ ఎడిషనల్ సార్. మన దగ్గర ప్రొడక్ట్ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు సపోజ్ ఒక ప్రొడక్ట్ ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది, మీరు మిగతా ఇచ్చేవన్నీ దానికి బోనస్ లో ఉంటుంది. మనం వెయిట్ లాస్ అయిన తర్వాత వెయిట్ గెయిన్ కాకుండా మళ్ళీ ఏ ప్రొడక్ట్? డైటే సార్, డైట్ అండ్ ఫ్లాక్స్ ఆయిల్ కానీ ఇంతకు ముందు మన దగ్గర ఇప్పుడు రావట్లేదు కోకోనట్ ఆయిల్ క్యాప్సూల్, అది వెయిట్ బ్యాలెన్స్ అవడానికి బాగా సపోర్ట్ చేస్తుంది ఆ ప్రోడక్ట్. అంటే మనకు దాన్ని గుడ్ మన కొలెస్ట్రాల్ గురించి మనం వాడుతున్నాం. అవును సార్. దాని ఇంగ్రీడియంట్స్ ఏమైనా ప్రెజెంట్ ప్రోడక్ట్ ఉన్నాయా? ఇప్పుడు ఫ్లాక్స్ లో యాక్చువల్ గా గుడ్ కొలెస్ట్రాల్ కి ఒమేగా 3, ఒమేగా 6 రెండు ఉపయోగపడతాయి. ఫ్లాక్స్ లో ఉంది మనకి, సీబక్తంలో ఉంది. సో అలాగే ఒమేగా 3 కూడా మనకి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్. బట్ ఒమేగా 6 అనేది ఇంకా బాగా పనిచేస్తుంది. ఒమేగా 6 విల్ వర్క్ ఇన్ వెరీ బెటర్ వే. సో మీరు సార్ అడిగినట్టు ఏంటంటే వెయిట్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఫ్లాక్స్ ఆయిల్ ఇస్ అ వెరీ గుడ్ సప్లిమెంట్. సపోజ్ మీరు ఒక టార్గెట్ అండి, ఇట్స్ లైక్ ఎట్లా ఉంటుంది అంటే, సపోజ్ నేనే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లాక్డౌన్ లో అంటే నేను ప్రీవియస్ గా ఒక 3-4 years బ్యాక్ చాలా స్లిమ్ గా ఉండేవాడు, చాలా స్లిమ్ గా. బట్ వెస్టర్న్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ట్రావెల్ వల్ల మనకి రెస్ట్రిక్షన్ ఉండదు కదా. ఇప్పుడు ఇంట్లో అంటే మా వైఫ్ కానీ నా మదర్ కానీ నాకు పెట్టే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే డైలీ మార్నింగ్ ఫ్రూట్స్ ఉంటాయి కంపల్సరీ.
బట్ బయటకు వెళ్తే అది కుదరదుగా. సో ఏమేమంటే కాస్త బరువు పెరిగింది, కాస్త కాదు బాగా. ఈ బాగా కాస్త ఇంకా ఎలా అయిపోయిందంటే లాక్డౌన్ లో డబుల్ అన్నమాట. ఎందుకంటే నేను ఉండేది మా వైఫ్ తోని, మా మదర్ తోని, మా ఇన్లాతోని. పొరపాటు ఒక వంట బాగుందన్నాను అనుకోండి, మిగతా ఇద్దరు ఏం చేస్తారంటే పోటీలు పడి తెచ్చిపెట్టారు. లాక్డౌన్ లో ఏం పని ఉంటుంది మనకి, కూర్చొని తినడమే కదా. ఐ టచ్డ్ లిటరల్లీ అరౌండ్ 92 దాకా వెళ్ళిపోయాను, 92 దాకా. అండ్ నౌ ఐఎమ్ 74 again విత్ ద సపోర్ట్ ఆఫ్ అవర్ కపుల్. చాలా మంది అన్నారు సార్ మిమ్మల్ని బిఫోర్ ఆఫ్టర్ పెట్టుకుంటాం ఇంకా స్లిమ్ గా ఉండడం ఏం లేదు. బట్ ఎందుకు అంత బాగా అంటే బట్ ఓవర్ నైట్ రిజల్ట్ అయితే రాదండి, ఓవర్ నైట్ రిజల్ట్ రాదు. ఇట్ విల్ టేక్ టైం. నేను మళ్ళీ చెప్తున్నా కదా, డైట్, సప్లిమెంటేషన్ అండ్ వర్కౌట్. డైలీ మనకి చెప్తూ ఉంటారు రోజు కనీసం ఒక అరగంట అయినా నడండి, వారంలో ఒక అరగంట 4 రోజులు 5 రోజులు నడండి అని చెప్తూ ఉంటారు. చేస్తారు. కానీ చాలా మంది మనలో ఏం చేస్తారంటే రోజుకి 8 గంటలు ఆఫీస్లో కూర్చుంటారు, ఓ 3 గంటలు ఇంటికి వచ్చి టీవీ ముందు కూర్చుంటారు, డైనింగ్ టేబుల్ మీద 2 గంటలు కూర్చుంటారు, అక్కడి నుంచి సీదా బెడ్రూమ్. సో బేసిక్ ఎక్సర్సైజ్. ఇట్స్ నాట్ లైక్, నేను మళ్ళీ చెప్తున్నా, ఏదో మనం వర్కౌట్ చేసేసి మనం ఏదో బాగా స్లిమ్ అయిపోయి ఇప్పుడు ఎవరో మనల్ని చూసేయాలనుకో. ఇట్స్ ద బేసిక్ ఎక్సర్సైజ్ ఫర్ అవర్ బాడీ ఫంక్షనింగ్ అంతే. అన్ఫార్చునేట్లీ మన లీడర్స్ కి చాలా ఎక్సర్సైజ్ ఉంటుంది, అవునా కదా? రోజుకి ఎన్నో మీటింగ్ చేస్తాం, బట్ వీటితో పాటు కొంత బేసిక్ ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes మనకున్న లైఫ్ స్టైల్లో టైం దొరకడం అనేది చాలా కష్టం. బట్ మనకున్న టైంలో గంటలు చేయలేం లేదు కదా, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes. బట్ ఈ స్లిమ్మింగ్ కాంబినేషన్ అయితే మీరు కరెక్ట్ గా పెట్టుకుంటే, ఈ కాంబినేషన్ యూజ్ చేస్తే ట్రమండస్ రిజల్ట్స్ వస్తాయి. అక్కడి నుంచి మీరు ఏంటంటే కాస్త డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఫ్లాక్స్ ఆయిల్ ఇలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేసుకున్నట్టయితే ఇట్ విల్ జస్ట్ రన్ లైక్ దట్, విల్ గో ఆన్. రెగ్యులర్ గా చాలా మందికి వైరల్ ఫీవర్స్ జలుబు వస్తుంది, దానికి మన సప్లిమెంట్స్ ఆమ్లా యూజ్ చేయొచ్చండి. ఆమ్లా అండ్ అలోవెరా మీకు ఫీవర్స్ కానీ కఫ్ కానీ కోల్డ్కి కానీ ఆ రెండు మనకి న్యాచురల్ సొల్యూషన్స్. పర్టికులర్గా ఆమ్లాలో మనకి ఏంటంటే వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఆమ్లా ఇస్ రిచ్ ఇన్ వైటమిన్ సి. సో ఆమ్లా వల్ల ఏంటంటే బాడీలో మనకి వైటమిన్ సి ఏం చేస్తుందంటే బాడీలో ఈ ఇమ్యూనిటీని పెంచి ఈ వైరసెస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వాటితో ఫైట్ చేసే మనకి పొటెన్షియల్ పెంచుతుంది అనమాట. చాలా మందికి మనం రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అంటే కొంతమందిని మనం చూస్తాం, వాళ్ళకి అసలు జలుబు అంటే ఏంటో తెలియదు, సంవత్సరంలో 2 సార్లు జలుబు వస్తుంది, కానీ ఒకసారి వస్తే 6 నెలలు ఉంటుంది. చూసారు అలాంటి వాళ్ళని? కంటిన్యూస్ గా ఏదో ఒక ఇన్ఫెక్షన్ ఉంటేనే ఉంటుంది. దగ్గు తగ్గిందంటే జలుబు వస్తుంది, జలుబు తగ్గిందంటే ఇంకొక ఇన్ఫెక్షన్. సో వాటికి మనకి ఏంటంటే ఆమ్లా కానీ అలోవెరా కానీ అండ్ రెస్పోకేర్ అంట, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది నాకు, నేను ఇందాక కూడా చెప్పా, లాక్డౌన్ టైంలో చాలా మంది కాల్ చేసి ప్రవీణ్ నాకు రెస్పోకేర్ మీద ట్రైనింగ్ కావాలి అని. అదేంటి సార్ అంటే, ఇప్పుడు కోవిడ్ పెరుగుతుంది కదా, రెస్పోకేర్ అవసరం కదా అంటే, ఉత్తప్పుడు రెస్పోకేర్ అవసరం లేదా? అవసరం. అంటే బేసిక్ గా మన హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది కదా, ఈ రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా ప్రతిరోజు 11,000 లీటర్స్ ఆఫ్ ఎయిర్ ఫ్లో అవుతుంది. ఫుడ్ అనేది మనం రోజుకు 3 సార్లు తీసుకుంటాం, వాటర్ అనేది 4 సార్లు 5 సార్లు తీసుకుంటాం. బట్ ఈ బ్రీతింగ్ అనేది ఏమవుతుంది? కంటిన్యూస్ ప్రాసెస్ కదా. ఈ 11,000 లీటర్స్ ఆఫ్ ఎయిర్ ఎప్పుడైతే మనకి ఫ్లో అవుతుందో, అట్లీస్ట్ మనం సంవత్సరంలో ఒక 3 సార్లు అయినా సరే దాన్ని క్లీన్ గా ఉంచుకోవాల్సిన అవసరం ఉందా లేదా? సో రెస్పోకేర్ అనే ప్రొడక్ట్ ఏంటంటే ఇట్స్ లైక్ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ కి, కఫ్ కి, కోల్డ్ కి, ఆస్తమాకి, వీటన్నిటికీ కూడా చాలా బాగా క్లియర్ చేయడానికి ఆ ప్రొడక్ట్ ఉపయోగపడుతుంది. అండ్ లాక్డౌన్ టైంలోనే కదా, అంటే ఉత్తప్పుడు గాలి తీసుకోము మనం. ఎస్ ఆర్ నో? So these are all regular products. If you want to take care of your health, respiratory system ని మనం హెల్తీగా ఉంచుకోవాలి. చాలా మంది ఫ్లాక్స్ ఆయిల్ ఎందుకండి దాని మీద బొమ్మ చూసి హార్ట్ ప్రాబ్లం నాకు లేదు కదా అని. సార్ మీకు లేదు అని ఎట్లా కనిపిస్తుంది? హౌ కెన్ యూ అనలైజ్ యువర్ హెల్త్? చాలా మందికి ఒక ప్రాబ్లం ఏంటి అంటే, ఎవరైతే లావుగా ఉన్నారో వాళ్ళకే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, ఎవరైతే సన్నగా ఉన్నారో అబ్బా వీడికి అసలు ఏ ప్రాబ్లం లేదు, ఫిట్ గా ఉన్నాడు. రీసెంట్ గా మనకు ఒక డిస్ట్రిబ్యూటర్ కి వైజాగ్ లో ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. లైక్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ బాడీలో ఎక్కువ ఉందని. ఆ మనిషి ఎట్లా ఉంటాడంటే చూడడానికి ఇట్లా ఉంటాడు అన్నమాట. ఎవరైనా చూస్తే ఆ మనిషి కండ లేదు, కొలెస్ట్రాల్ ఏముందనుకుంటారు. సో ఒక మనిషిని చూసి ఆ మనిషి పర్సనాలిటీని బట్టి ఆ బాడీని మనం అనలైజ్ చేయలేం. ఒక్కొక్కసారి సన్నంగా ఉన్న వ్యక్తి బాడీలో కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి లావుగా ఉన్న వ్యక్తి బాడీలో కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉండొచ్చు.
You can't analyze, right? So any more points? సరే అడవిగా ఆమ్లా అంటుంది కదా చిన్నపిల్లలకు ఏం చూడొచ్చు సార్? చిన్నపిల్లలకి సార్ మీరు పర్టికులర్ గా కిడ్స్ కి krill oil, కొలెస్ట్రాల్ అండ్ ప్రోటీన్ పౌడర్ ఈ మూడు తప్ప ఇవి ఇవ్వకండి. మీరు 10-12 years దాటిన తర్వాత ఇవ్వచ్చు. కాన్బట్ అనుకుంటే ఎప్పుడైనా అంటే 4 days కో 3 days కో అలా ఒక సప్లిమెంట్ ఇవ్వండి, ఆమ్లా ఇవ్వచ్చు. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, పర్టికులర్ గా ఆ ఏజ్ నుంచి మీరు కొలెస్ట్రాల్ ఇవ్వండి. 1 shot అన్నిటికీ పనిచేస్తుంది. కొలెస్ట్రాల్ మీకు ఇప్పుడు మనకి మిల్క్ తాగుతాం. ఇప్పుడు సపోజ్ చాలా మంది లాక్డౌన్ టైంలో కోవిడ్ టైంలో యాంటీబాడీస్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం మన బాడీకి అవసరం అన్నాం, అవునా? మీరు మిల్క్ తాగితే ఎంత యాంటీబాడీస్